ఈరోజు మేము గోల్కొండ దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే బోనాలు ఫస్ట్ బోనాలు గోల్కొండలో జరుగుతాయి కదా, సో పోతున్నాము. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అయినా కూడా పక్కన పెట్టేసి వీడియో కంటిన్యూగా చూడండి. నా ఫేస్ చూస్తారా నేను ఎవరని? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం ఛానల్ రా? బిర్యానీ 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 తర్వాత అప్పు అప్పడం జార్డన్ బిర్యానీ ఏమో అదేం పేరు. అరే ఫోన్ అట్లా ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పకు, జనాలు భయపడతారు. మా కళ్యాణ్ గారు వెనకనే వస్తున్నాడు. ఏడిదా వరుస కెమెరా అట్లనే బయట పెట్టు. రాలేడారా? ఓ ఎక్కడ మాయమైపోయిండు. ఇంత పగడుబందీగా పోతున్నాం తెలుసా మేము. క్యాబ్ పెట్టిర్రు, నాకు మాస్క్ పెట్టిర్రు. సతాయిచ్చిన నేను పోదాం 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 అని సతాయిస్తే తీసుకుపోతున్నారు, లేకపోతే తీసుకుపోయేటోళ్ళు కాదు, వచ్చేటోళ్ళు కాదు. వాళ్ళ గొడవలు అయితే అది ఇది అని చెప్పేసి ఇట్లా ఇట్లా రెడీ చేసి తీసుకుపోతున్నాను. నన్ను మొత్తం ఇట్లా కవర్ చేయాలంటే ఇప్పుడు నేను పోయి చూద్దాం. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా కానీ ఒక్కసారి కూడా పోలే. అదే గోల్కొండ పోయినారా? అదే బోనాలు ఎప్పుడు చూడలేదు, అందుకే ఇప్పుడు పోవాలంటే పోవాలని లొల్లి పంచాయతీ చేసి పోతున్నా. ఇప్పుడు పోతున్నా అనమాట. ఇప్పుడు ఆడికి పోయినాక సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఏంటిది రాది అంటే ఈడో బొక్కు ఉంటది, ఈడో బాల్ ఉంటది. 25 minutes టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి. బాల్ కొడతారు కట్టెతో. మనం అరే అట్లా కొట్టడం వల్ల ఏం లాభం? చిన్న బాల్ని కొడతారు, మళ్ళీ ఉడికిపోయి వాళ్ళే తీసుకొని వచ్చుకుంటారు. వాళ్ళు క్యాచ్ పట్టుకునే వాళ్ళు కూడా ఉండరు కనీసం. వాళ్ళే కొట్టాలి, వాళ్ళే పోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలా. ఏందేమో ఏ మాటలేమో. కొడుతూనే ఉండాలి, తీసుకొస్తూనే ఉండాలా. ఏం లాభం? అది పడదు. గింత బొక్కల గింత వాళ్ళు ఎడబడుతుంది, అది వేస్ట్. అగో కళ్యాణ్ గారు రావట్లేదు. కానీ ఇదంతా బాగుందిరా, రీల్స్ కి పనికి వస్తుంది. ఎప్పుడన్నా వద్దాం. దీంట్లో పోనీయరా మనని? అదంతా బాగుంది. గీట్ నుంచి రా. ఎందుకు తిడతారా? అమ్మ మోడల్స్ వచ్చింది. అందరు వింత వింతగా ఉన్నారు, ఎందుకు అబ్బాయిలు అందరూ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం మొత్తం అక్కడికి పోయిన తర్వాత చూద్దాం. వ్లాగ్ అక్కడ పోయినాక కంటిన్యూ చేద్దాం. సో నేను ఇప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ మోడల్స్ అమ్మో నన్ను తిడతారేమోరా. అంటే బాగుంటారు, బట్ అగో పోరాడు కూడా మాట ఇంటలేడు. పోయి ఆటోని పట్టుకొని ఊలాడుతాడు. అంటే బేసిక్గా దాంట్లో జుట్లు పెంచి అట్లా అట్లా కొంచెం నాకు భయం అనిపిస్తుంది అంతే. మీరు బ్యాడ్ అని కాదు, బ్యాడ్ బాయ్స్ అని చెప్తలేను. అట్లా జుట్లు అట్లా పెంచేసరికి నాకు భయం అవుతుంది. వాళ్ళని చూసి అయ్యో ఏమన్నా అంటారేమో వీళ్ళు నాకు అని చెప్పేసి భయం అవుతుంది. అంత అబ్బి రాజా బ్లాగ్ పై పోరాడు కూడా ఆగుతలేడు, మాట ఇంటలేడు. పోయి ఆటో మీదకి ఎక్కుతాడు. జుట్లు పెంచేసుకొని ఒక రకం. కొందరు బాగుంటారు, కొందరు మోడల్స్ అయినా బాగుంటారు, కొందరు అయితే వింత వింతగా ఉంటారు. మావాడు పెద్ద మోడల్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నేను ఇంకా చాలా పెద్ద మోడల్ బేసిక్ గా చెప్పాలంటే. మావాడు కెమెరా రోల్ చేయకముందే పైకి పెట్టిండు. వీని హైట్కి నేను అవుపిస్తలేను వీని పక్కన. ఆటో పాడుకో మమ్మల్ని మధ్యలో దించేసిండు. నడుచుకుంటా పోలేక చచ్చిపోతున్నా, ఆయాసం వస్తుంది. అబ్బా, అందుకే నాలాగా ఎవరైనా మంచి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఇలాంటి షూ వేసుకొని రండి. కంఫర్టబుల్ మోస్ట్ ఇంపార్టెంట్. అబ్బా ఆయాసం వస్తుందిరా. వాడు ఏం చెప్పింది తెలుసా? ఏం లేదు అక్క, ఇట్లా పోయి రైట్ తీసుకొస్తుంది అన్నది. అమ్మా రైట్ గంట రాబట్టి. మా కళ్యాణ్ గారు మంచి బండి పైన వస్తాడు. నీ హైట్ అగో ఈడికే ఉన్నా, మంచి ఈడికి మోచేయి దగ్గరకున్నా నేను. సో గైస్ నాకు చెమటలు ఇట్లా పడుతుంది. అన్ని చుక్కలు చుక్కలు కారుతున్నాయి. మా
మాస్క్ లోకి. అవునుగా అరే ఏ సినిమాలో చిరంజీవి అంటారు ఇట్లా ఇట్లా కొడతాడు చెమటలు, అట్లా కొట్టి నా ముఖం మీద మా వాడికి పానీపూరి తిందామని చూసి భయ టైం লাগతా పానీపూరి. మీసాలు వచ్చినాయి, చెమటలు రాయి మీసాలు రావు. కళ్యాణ్ గారు వచ్చి 1 అవర్లో వెళ్ళిపోదాం అన్నాడు. వాడు రావడానికే 1 అవర్ అయింది. మేము వచ్చి ఏమంటారు ఇది సమోసా అంటున్నా, పావు బాజీ తిన్నా మళ్ళీ పానీపూరి తిన్నా. ఇన్ని తిన్నా కూడా వాడు ఇంకా రాలేదు. 1 అవర్ అయింది వాడు రావడానికి. ఏం బాగాలేదు నిజం చెప్పాలంటే. అగో ఇందాక పోలీస్ ఆయన ఏమన్నాడు పాపం, ఎవరో పార్కింగ్ చేయని పోతుంటే ఏ బాబు మా బండ్ల మీద పెడతావు నాడు అటు అని తిడుతున్నాడు పాపం. మా కళ్యాణ్ని వైట్ కలర్ కట్టి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కొడతానే ఉండాలి వెనక నుంచి. వెనక నుంచి కొట్టి 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 పెడతా. పొద్దున ఇంటికి వచ్చినాక ఈ పాయింట్ ఇప్పి వెనక చూడు ఎట్లా అయిందో ఎర్రగా అనాలాడు. వాడిపోయి ఉంటుంది పిల్లలు. మాకు కనవాళ్ళ నీకే కనబడ్డదారా ఏదిరా ఏ బాబు లేవు. అరే మనం కూడా సోషల్ సర్వీస్ చేద్దామా, కొడదాం అందరిని పోయి. హ్యాండ్ వాష్కి వాటర్ కూడా పెట్టలేడు, వేస్ట్ ఫెలో గాడు. పానీపూరి బండి పెట్టుకున్నాడు మళ్ళా. నిన్నే అంటున్నా ప్యాజ్ దాలో అనడానికి కూడా ప్యాసే వేయలేడు అసలు, ఆనియన్ లేదంట ఆడి దగ్గర. మళ్ళీ పానీపూరి బండి ఒకటి, అందుకే ఒకటే ప్లేట్ తీసుకున్నాం ముగ్గురం కలిపి. ఎప్పుడు రాలే అది చూసినా కానీ వాడు చూసినావా, ఈడ ఈడ చూసినావా అమ్మ చంపేస్తున్నా చచ్చిపోతున్నా. మెల్లమెల్లగా ముందుకు సాగిపోతూ ఉండాలి, సాగిపోతే ఉంటాం. కనబడతలేదు ఏమి, అట్లా ఎత్తుకోండి కదా. ఏయ్ బాబు లేవు. గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది. బాబు ఎన్ని స్టెప్స్ ఎక్కినామో తెలియదు కానీ చచ్చిపోయేటట్టు నిన్నే పొట్టి.
గైస్ వాళ్ళని చూసి భయపడుతుంది. అరే ఎంటికలు మొత్తం నీళ్లు నీళ్లు రా, చెమటలు చెమటలు. మేషుడు పైకి వచ్చి ఫ్రీగా స్నానం చేసింది శ్రీతల. నేను ఎక్స్ప్రెషన్ పెట్టినా ఎందుకురా మీరు కూడా కొట్టురా. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. ఈడే అవతల పోదామంటే ఏ ఆడేముంది బాగుందన్న, బాగుందన్న. అవతల దాడదాం పడండి. అగో వాళ్ళేమో వెళ్ళిపోతారు, ఉరుకుతారు. ఈడ మేము గంట సేపు లైన్లో ఉన్నాం. చూసుకున్నట్లయితే ఈటీవీ ప్రేక్షకులు ఈరోజు బోనాల జాతర కానీ గోల్కొండకి చాలా మంది వచ్చినట్టయితే జరిగింది. చాలా మంది తోపుడులో కింద పడిపోవడం, దెబ్బలు తగ్గడం ఇలాంటి చాలా జరిగాయి అనమాట. సో మీరు చాలా జాగ్రత్తగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన బోనాలు ఎలా జరుగుతున్నాయి అంటే అద్భుతంగా అమోఘంగా జరుగుతున్నాయి అనమాట. మా ప్రసాద్ చచ్చిపోయేటోడు పాపం బతికిపోయి మళ్ళీ బయటపడ్డాడు. కెమెరామ్యాన్ శ్రీతనాథ్ ప్రదీప్. అదే నేను కనబడనా. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే పెడతా పెడతా పెడతా. చాలా ఫ్రీగా చాలా రిలాక్స్ ఉంది నాకైతే. నీ ఫోన్ అడ్డం వస్తుందిరా. అరే హలో గైస్, కాదు లేడీస్ ఉన్నారు. వీడియో తీస్తాడు.
ఫైనల్ గా అయిపోయింది గాయ్స్.